హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. H1B యాక్చువల్గా RIP, రెస్ట్ ఇన్ పీస్ అనేది చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈ ఇయర్ ఇప్పుడు మొన్న ప్రజెంట్ 21 సెప్టెంబర్ 2025 తర్వాత నెక్స్ట్ ఇయర్ వరకు H1 అప్లై చేస్తే $1,00,000 అని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడైతే చెప్పిందో, సరే దాని మీద కేసు కూడా వేసారనుకోండి, అది వేరే విషయం. ఆ కేసు ఎప్పటికి తేలునో ఏమో. ఈ లోపు అయితే ఎవరైనా బయట నుంచి అవుట్ సైడ్ ఇండియా అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే $1,00,000 కట్టాలని చెప్పి చెప్పారు. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు H1 చేయాలంటే భయపడుతున్నాయి. ఎందుకు భయపడుతున్నాయి? మొన్న TCS కృతివాసన్ గారు అనౌన్స్ చేశారు కదా, ఇంకా మేము ఉన్న ఏది మనం ఒక్కోసారి ఎట్లా అంటే వంట చేసి ఓపిక లేకపోతే ఉన్న సరుకులతో సర్దుకుంటాం అని చెప్పేసి, అది ఉన్న కూరలతో సర్దుకుని ఏదో ఒకటి తినేద్దాంలే అని అనుకుంటాం కదా. ఆ టైప్లో ఉన్న H1Bలతోనే సర్దుకుంటాం మేము, కొత్త H1Bలు అప్లై చేయమని చెప్పారనమాట. ఇది ఒక పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్. ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాలు H1 రిలేటెడ్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కదా, ప్లీజ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా వాల్యుబుల్ అండి, ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనమాట మంచి మంచి వీడియోలు చేయడానికి. నెక్స్ట్ ఇంకా ఒక లైక్ జస్ట్ అలా కొడితే పోయేదేమని చెప్పండి, ప్లీజ్ కొట్టండి. ఓ లైక్ కొడితే వీడియో కొంచెం ఎక్కువ మందికి వెళ్తుంది కదా. ఓకే, సరే కొట్టారు కదా, ఈసారి గ్యారంటీ లైక్ కొట్టేస్తుంది అనమాట. ఇంక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే H1 ఇంకా ఆల్మోస్ట్ ఇండియా నుంచి ఎవరైనా H1 మీద అమెరికా వెళ్ళి జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, డాలర్ల డ్రీమ్ తీర్చుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా కలగానే మిగిలిపోయేటట్టయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ ఇయర్ $100,000 ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరికి అప్లికబుల్ కాదు అని చూసుకుంటే, జనరల్గా టాక్ ఆఫ్ ద టౌన్ USCIS వాళ్ళు అప్లై అది మన పెట్టినటువంటి ఏదన్నా దాంట్లో వెబ్సైట్లో పెట్టారు కదా, అది ఏది చూసుకున్నా నెక్స్ట్ ఇయర్ లాటరీకి, దట్టు అవుట్ సైడ్ ఉండే వాళ్ళకి అని చెప్పి చెప్పారు కదా. సో కాబట్టి ఇండియా నుంచి ఎవరైనా H1 మీద రావాలనుకుంటే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అంతే కదా. ఆబ్వియస్లీ ఏ కంపెనీస్ తీసుకొస్తాయండి $1,00,000 పెట్టి? వీళ్ళు ఇచ్చే జీతమే గీకి ఇస్తారు, అంతే కదా. ఎంత తక్కువకి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు చీప్ లేబర్ అంటున్నారు. అంటే ఈ H1 మీద వెళ్ళి పనిచేసే వాళ్ళని లేబర్ కింద ట్రీట్ చేస్తున్నారు. లేబర్ అంటే మన దగ్గర ఏంటి, జనరల్గా రోజు కూలీలు వచ్చి అడ్డ మీదకి వచ్చి పనిచేసేటువంటి కూలీలు మన భాషలో లేబర్ అంటే. జనరల్గా ఏంటంటే యాక్చువల్గా లేబర్ అనే పదానికి మరి అంత ఇదేం కాదు, కానీ వెళ్ళే వర్కర్స్ని లేబర్స్ అంటారు జనరల్గా. సో చీప్ లేబర్ అంటే ఏంటంటే వీళ్ళు తక్కువకి అక్కడి నుంచి తీసుకొచ్చి లోకల్ వాళ్ళకి జాబులు ఇవ్వకుండా వీళ్ళని పెట్టుకొని చేయించుకుంటున్నారు అనేది ఒక వాదన. కాబట్టి దాని గురించి వీళ్ళు సీరియస్గా పోరాడుతున్నారు అమెరికా వాళ్ళు. అయితే ఇప్పుడు $1,00,000 కట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మీతో పని చేయించుకుంటే ఆ $1,00,000 మీ మీద పెట్టిన ఖర్చు వాడు ఎప్పటికీ తీర్చాలి అంటే వాళ్ళకు ఉంటుంది, సంపాదన అనేది బాగుంటుంది. ఉన్నా కానీ $1,00,000 ఎవడు వదులుకుంటాడు మీ మీద పెట్టి? ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసేది ఏంటి అంటే H1 మీద ఏదో ఒక కంపెనీ మీద అమెరికాకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాడే 60,000, 70,000, 80,000 ఇస్తుంటారు. అక్కడ చూసి అటు చూసి అరే మనతో పనిచేసేవాడికి 2.5 లక్షలు వచ్చినాయి అంటే, ఇప్పుడు ఏ కన్సల్టెంట్ ద్వారా ఈ గూగుల్లో ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ కన్సల్టెంట్ ఏమి ఇస్తాడు వీడికి 70,000, 80,000. కొత్తగా వచ్చినోడు అయితే ఇంకా గీకి ఇస్తూ ఉంటాడు అనమాట. అక్కడ పనిచేసే వాళ్ళతోటి కొంత ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత ఏ డిస్కషన్లోనూ వాళ్ళు చెప్తారు కదా నీ జీతం ఎంత అంటే, ఐఎమ్ గెటింగ్ 250 మెయిన్ అనే టైప్లో, లేకపోతేనో 200 ఏదో సంథింగ్ చెప్తారు కదా. అరే మనమేమో 80,000కి పని చేస్తున్నాము, వీడికేమో 2.5 లక్షలు వస్తున్నాయా అని చెప్పేసి ఇంకా ఆడికి ముళ్ళు తిరుగుతుంది, నెమ్మదిగా అటు ఇటు జంప్ అయిపోతాడు. ఇప్పుడు ఈ $1,00,000 మీద అమెరికా తీసుకొచ్చిన తర్వాత వాడు జంప్ కాడని గ్యారంటీ ఏంటి? ఓకే, అగ్రిమెంట్ రాసుకొని తీసుకొచ్చుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే మేము మీకు అగ్రిమెంట్ రాస్తాము, ఖచ్చితంగా మీరు అమెరికా వచ్చిన తర్వాత మా కంపెనీలో ఉండాలి, మీ మీద $1,00,000 ఖర్చు పెట్టి తీసుకొచ్చాము అంటే అమెరికన్ చట్టాల ప్రకారం ఈ అగ్రిమెంట్లు కొన్ని స్టేట్స్లో నిలవు, కొన్ని స్టేట్లో నిలిచినా 1 సంవత్సరం 2 సంవత్సరాలు నిలుస్తాయి. ఎందుకంటే ఎంప్లాయీని కట్టడి చేయకూడదు అనేటువంటి కొన్ని లేబర్ చట్టాలు అయితే ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం అగ్రిమెంట్ రాసుకోవటం కూడా లీగల్గా కరెక్ట్ కాదు. మరి ఏం నమ్మి ఎలా $1,00,000 పెట్టి తీసుకొచ్చి అమెరికాలో వదులుతాడు? వాడిని తెచ్చిన తెల్లారి జంప్ అయిపోయాడు అనుకోండి, అమెరికా ఎంటర్ అవ్వడం వరకే కదా. కుడికాలు ముందు పెట్టి వచ్చాడంటే ఖతం అయిపోయింది, వచ్చిన తర్వాత జంపు.
అట్లుంటుంది పరిస్థితి. సో కాబట్టి ఎవడు 1,00,000 ఖర్చు పెట్టయితే తీసుకురాడు. ఓకే, టీసీఎస్ వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు ప్రెసెంట్గా, మేము ఇంకా H1 అప్లై చేయమని చెప్పారు. అంటే ఇది ఒక టీసీఎస్తోనే ఆగుతుందా? లాజిక్ ఆలోచించండి మీరు. నిన్న కాక మొన్న అమెరికన్ సెనేటర్స్, నేను ఒక వీడియో కూడా చేసేదాని మీద, అమెరికన్ సెనేటర్స్ టీసీఎస్ వాళ్ళకి లెటర్ రాశారు. ఏమని రాశారు? ఒక 10 క్వశ్చన్స్ వేసి 10 క్వశ్చన్స్లో మాకు ఆన్సర్స్ చేయండి. 5,000 మంది లోకల్స్ని తీసేశారు, 5,000 H1 అప్లై చేసుకున్నారు. అట్టెట్లా అప్లై చేస్తారు మీరు? అప్లై చేసిన H1లో ఎవరెవరైతే అప్లై చేశారో దానికి మీరు లోకల్ టాలెంట్ దొరకదని మీరు జస్టిఫై చేయగలరా అని చెప్పి క్వశ్చన్లు వేశారు. దాని కింద మటుకు వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఇంకా తూచి మేము H1 చేయము, ఇక మేము లోకల్ టాలెంట్తో సర్దుకుంటాం, ఇక చెరువు మీద అలిగి అదేదో సామెత ఉంటుంది కదా. సో ఎవరికి నష్టం, వాళ్ళు చేయకపోతే. కానీ మనకి ఇండియా నుంచి వెళ్ళాలనుకునే ఆశపడేటువంటి వాళ్ళకి నష్టం అవుతుంది. కానీ కంపెనీ అమెరికాకి అయితే పెద్ద నష్టమేం లేదు. ఆల్రెడీ కేజీ లెక్కన ఉన్నారు అక్కడ మన వాళ్ళు, H1 వాళ్ళు. వీళ్ళు రాకపోతే వాళ్ళు చేసుకుంటారు జాబులు, ఇంకా వాళ్ళకే మంచిది. లోకల్లో ఉండే వాళ్ళకి 4 జాబులు వస్తాయి. సో ఈ లెక్కన దీన్ని ఫాలో అయితే పెద్ద కంపెనీలు ఎవరు కూడా చెయ్యరు. ఎందుకంటే ఈ ఇయర్ ఎందుకు పెద్ద కంపెనీలు H1 చేయరు అనే దానికి నేను ఒక చిన్న క్లారిటీ చెప్తా. అందరు ఏమంటున్నారంటే అవుట్ సైడ్ ద కంట్రీ నుంచి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇండియా నుంచి H1 చేయించుకొని అమెరికా వస్తే $1,00,000 కట్టాలి. ఎవరు చేయించుకుంటారు అమెరికాలో H1? F1 నుంచి జంప్ అయ్యే వాళ్ళు, మెయిన్ చేంజ్ ఆఫ్ స్టేటస్కి వెళ్తారు. లేదంటే కంపెనీ టు కంపెనీ మారే వాళ్ళు H1 వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉంటారనమాట. అయితే వాళ్ళు ఎక్కడా కూడా నాకు తెలిసింది ఇది, మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఎందుకంటే ఎక్కువ డాక్యుమెంటేషన్ చదివాక వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి F1 స్టూడెంట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి F1 స్టూడెంట్ చేంజ్ ఆఫ్ స్టేటస్లోకి వెళ్తే $1,00,000 కట్టక్కర్లేదు అని ఎక్కడ మెన్షన్ చేయలే. మీరు లోకల్లో ఉంటే కట్టక్కర్లేదు అని మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఇయర్లో ఎవరెవరైతే అంటే నెక్స్ట్ లాటరీలో కనుక $1,00,000 పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కంట్రీ దాటిల్లి మంత్లీ కంట్రీలోకి వచ్చేటప్పుడు, ఎందుకంటే మీ H1 ఆ పర్టికులర్ పీరియడ్లోనే ఉంటుంది కదా, మీరు కంట్రీ దాటి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినా కట్టక్కర్లేదు అనే పాయింట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే నేను 2-3 అట్టార్నీ వీడియోలు చూసాను, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు యుఎస్లో ఉంటే కట్టక్కర్లేదు, కానీ ఈ పర్టికులర్ టైం గ్యాప్లో వెళ్ళి అప్లై చేసుకున్నాడు కనుక స్టాంపింగ్కి వెళ్ళి మళ్ళీ వస్తే కట్టాలా వద్దా అనేది క్లారిటీ లేదనేదే చాలామంది చెప్పేది. సో ఈ కన్ఫ్యూజన్ మీదనే కంపెనీస్ కూడా కొత్త H1 చేయడానికి వెనకాడుతున్నాయి అనమాట. ఇప్పుడు టీసీఎస్ వాడు బయటకు చెప్పారు ఎవరు చెయ్యము అని చెప్పేసి. దీన్నే చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. నేను ఇంకా ఇది కూడా విన్నా, మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కింద మెన్షన్ చేయండి కామెంట్స్లో. పెద్ద కంపెనీస్ కూడా అంట H1లు చేసి డబ్బులు తీసుకుంటాయంట. మరి అది నిజమైనా కాదో నాకైతే తెలియదు. చాలామంది చెప్పారు నాతోటి. అందులో కూడా ఏవో మేనేజర్లు వాళ్ళు వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు, H1 మీద ఏదో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు, పంపిస్తారు, తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఇక అన్ని చోట్ల జరిగేది ఇది. కొత్తగా ఇదేం కన్సల్టెన్సీలు ఎంతో, అవి కూడా ఆల్మోస్ట్ పెద్ద కంపెనీలు కూడా మోరార్లెస్ ఏజెంట్లు కన్సల్టింగ్ లాగానే పనిచేస్తాయని కూడా చాలామంది అన్నారు. మరి అది డబ్బులు తీసుకొని వాళ్ళు H1 చేస్తే ఇంక కన్సల్టెంట్కి వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళు ఏంటి, ఏదన్నా కంపెనీ పని మీద ఉంటే పంపించాలి. సో లేదు అంటే ఇంకా వాళ్ళు లోకల్ నుంచి ఇక్కడి నుంచి వర్క్ చేయించుకోవాలి. ఇంకా వాళ్ళు కూడా ఈ రూట్ ఫాలో అవుతున్నారంటే మరి H1 అబ్యూస్ చేసినట్టేగా. ఒక కన్సల్టెంటే అబ్యూస్ చేయట్లేదు, ఇక్కడ కంపెనీస్ కూడా అబ్యూస్ చేస్తున్నాయి అనే వాళ్ళు లెటర్ రాశారు. నీకు ఎందుకు పాసిబుల్ కాదు చెప్పు, ఇంతమంది 5,000 మందికి అమెరికాలో ఎందుకు దొరకరు అనడానికి. ఇప్పుడు వాళ్ళు ఏ జాబ్కి ఎవరెవరితో H1 అప్లై చేశారో అన్ని కనుక లెక్కలు తీస్తే నిజంగా అందులో ఖచ్చితంగా టాలెంట్ ఉన్నోడు ఎవడో ఒకడే ఉంటాడు. ఎందుకు మనోళ్ళే ఉన్నారు కదా భయ్య, H1 మీద లే ఆఫ్ అయ్యి జాబులు ఉన్నోళ్ళు, జాబులు లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు అక్కడ. లోకల్లో జాబ్ వేస్తే అప్లై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇండియా నుంచి ఎందుకు తీసుకురావడం, కొత్త H1 ఎందుకు అప్లై చేయడం? ఇది వ్యాలిడ్ క్వశ్చనే కదా. సో ఇప్పుడు వీళ్ళు ఆగారు. నెక్స్ట్ ఇంకా రేపు ఇంకొక పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆగుతాయి. సో తర్వాత కూడా కంపెనీలు ఎలా ఆలోచిస్తున్నాయి అంటే, ఎందుకు తలనొప్పి అవసరమా H1 వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకొని గవర్నమెంట్తో మనం హెడ్ఏక్. ఎప్పుడు ఏ సెనేటర్ ఏ కంపెనీని క్వశ్చన్ చేస్తాడో, ఎప్పుడు ఏ రూల్ వస్తుందో, ఏ రూల్ ప్రకారం ఎవడికి ఏం ఫైన్ పడుతుందో, ఇన్ని రకాల టెన్షన్లు ఉన్నాయన్నమాట. ఏంటంటే మెయిన్ అమెరికా రావడానికి ఉండే రూట్స్ జనరల్గా ఏంటి, ఈ F1 స్టూడెంట్.
స్టూడెంట్ వీసా మీద వస్తే ఇప్పుడు ఫ్యూచర్ ఎట్లుంటుందో వాడికి అర్థం కావట్లేదు. జాబ్ దొరుకుతుందా దొరకదా, H1 వస్తుందా రాదా, ఎవడన్నా అప్లై చేస్తాడా చేయడా, ఓపీటీ ఉంటుందా పిక్తుందా, ఇవన్నీ తెలియట్లేదు. నెక్స్ట్ ఏంటి L1 మీద అంటే జనరల్గా కంపెనీలు ఏంటి పెద్ద పెద్ద ఏదో మేనేజర్లో వాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు అంత కంపల్సరీ ఇదివరకు ఆన్సైట్ల మీద బాగా పంపించేవాళ్ళు ప్రాజెక్టులకి. ఇప్పుడు ఏముంది అంతే, ఎక్కడున్నా కానీ మీకు అవుట్ సోర్సింగ్లు ఎక్కువైపోయినాయి కదా, ఇండియా నుంచి అని చేసేసుకోవచ్చు. L1 మీద ఎవరినన్నా మేజర్గా ఏదన్నా ప్రాజెక్ట్ అప్డేటో లేకపోతే ఇంకోటో లేకపోతే ఏమైనా బిజినెస్ తీసుకురావడానికో ఇట్లాంటివి ఏమైనా ఉంటే పంపిస్తారు. అందరికీ పాసిబుల్ కాదు. ఇక ఓన్లీ ఉన్న పాసిబిలిటీ ఒకటి H1. ఈ రూటు స్లోగా కట్ అయితే వస్తుంది. కాబట్టి నా దృష్టిలో H1 అనేది మాత్రం ప్రస్తుతానికి RIP, రెస్ట్ ఇన్ పీస్ అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్లలో అయితే మెన్షన్ చేయండి. బట్ కొత్తగా అమెరికా రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా, మీరు అమెరికా వచ్చి లైఫ్ సెటిల్ అయిపోద్ది నాది ఫ్యూచర్లో అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కొన్ని రోజులు అయితే మీరు ఆలోచన మానేయడమే బెటర్. సో ఎందుకంటే నేను డిస్కరేజ్ చేయడానికో లేకపోతే మిమ్మల్ని హట్ చేయడానికో బాధ పెట్టడానికో చెప్పట్లే, కానీ పరిస్థితి అట్లుంది. దీనికి కారణం కూడా మన పాలాభిషేకాలే, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఎందుకంటే చిర్రెత్తిపోయింది వాళ్ళకి. ఎక్కడ చూసినా మన వాళ్ళే కొన్ని ఏరియాల్లో అయితే ఇంకా అసలు మొత్తం వాళ్ళు తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు. ఇంకా అది మనం చేయగలిగింది ఏం లేదు, ఎవరు కావాలని చేసింది కదా. స్లోగా మన వాళ్ళు గ్రోత్ అయితే అలా పెరుగుతూ వచ్చారు. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇంకా మన డామినెన్స్ ఎక్కువైపోయింది, వాళ్ళది తగ్గిపోయింది హవా. సో దాంతో ఇక వాళ్ళకి కూడా ఇంకా అసలు మనం అమెరికాలో ఉన్నామా లేకపోతే ఇండియాలో ఉన్నామా అనే ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. సో అందుకని ఏంటంటే కొంత ఈ ట్రంప్ గవర్నమెంట్ ఉన్నంత కాలం కొంచెం ఇబ్బంది అయితే డెఫినెట్గా ఉంటుంది H1Bకి. నెక్స్ట్ ట్రంప్ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత మళ్ళీ రూల్స్ మారుతాయి, అంతా నార్మల్ అయిపోతుంది అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది దేనివల్ల అంటే ఓవర్ ఇమిగ్రేషన్ వల్ల. మెయిన్ ఏంటంటే ఓవర్గా క్రౌడెడ్ అయిపోయారు, వచ్చేసారు ఎక్కువ మంది. ఈవెన్ మీకు ఈ రూల్స్ అన్నీ ఎత్తేసినా కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి H1B మీద జాబులు ఉంటాయో లేదో గ్యారంటీ లేదు. మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. వచ్చిన ప్రతోడికి జాబ్ రావడం ఇంపాసిబుల్, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తినేస్తుంది కదా, తెలిసిందే కదా అందరికీ. సో మెయిన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా తగ్గిపోతూ వస్తున్నాయి, ష్రింక్ అయితే వస్తున్నాయి. కానీ ఇది ఆల్రెడీ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళందరినీ అకామిడేట్ చేయాలి. ఇప్పుడు మొత్తం కరెక్ట్ ఒక 2 years అయితే కానీ పర్ఫెక్ట్ ఫిల్టర్ అయితే కానీ అసలు ఎవరికి జాబ్ ఉంది ఎవరికి లేదు తెలియదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అది H1 RIP అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.